జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని దేవమ్మ బస్తీ సంజయ్ పురి కాలనీలోని దాదాపు 50 లక్షల రూపాయలతోటి నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు బీఆర్ఎస్ ఎల్పీ విపి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల మౌలిక వసతులను తీర్చడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు. గత 11 ఏళ్ల కాలంలో జగద్గిరిగుట్ట డివిజన్ లోని పలు బస్తీలలో మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయలు వెచ్చించామని, రానున్న రోజుల్లో కూడా జగద్గిరిగుట్ట డివిజన్ తో పాటుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో మరింత అభివృద్ధి పరుస్తున్నామన్నారు. అనంతరం జగద్గిరిగుట్ట డివిజన్ దేవమ్మ బస్తీలో దాదాపు 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 3 సిసి రోడ్డు పనులకు బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు శ్రీనివాస్, అంజన్న, వీరాచారి, బసవేశ్వర, ప్రవీణ్ చారి, మహేందర్, నాగరాజు గౌడ్ తదితరులు ఎమ్మెల్యేని శాలువలతోటి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా జగద్గిరిగుట్ట డివిజన్ సంజపురి కాలనీలో నూతనంగా దాదాపుగా 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న 4 సిసి రోడ్ల పనులకు బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా నవోదయ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అరుణ్, సెక్రటరీ సౌకత్, సలహాదారులు మల్లేష్ గౌడ్, సభ్యులు సిహెచ్ నరసింహగౌడ్, పి వెంకటేశ్వర్లు, ప్రదీప్ గౌడ్, సిద్ధు గౌడ్, అప్పల్ శ్రీను, వి రాము, అరవిందులు ఎమ్మెల్యేని శాలువలతోటి ఘనంగా సత్కరించారు. బాబనా అయిపోయిందా? రైట్ సార్.